నమస్తే అందరికీ. ఈ వీడియోలో పల్లవి ప్రశాంత్కి సంబంధించిన టోటల్ ఇష్యూని కవర్ చేద్దాం. అంటే పల్లవి ప్రశాంత్ లోపలికి పోవడానికి అంటే జైల్లోకి పోవడానికి గల కారణాలు ఏంటిది, అంటే ప్రశాంత్ చేసిన మిస్టేక్లు ఏంది, పోలీసులు చేసిన అలిగేషన్స్, పెట్టిన కేసులు ఏంది, అసలు దీనికి బోలే అన్న తీసుకున్న యాక్షన్ ఏంది, బోలే అంటే హీరో, హీరో అంటే బోలే, బోలే అన్న తీసుకున్న యాక్షన్ ఏంది, అండ్ బోలే అన్న తీసుకున్న స్టెప్స్ ఏంది, ఎట్లా బయటకు తీసుకొచ్చిండు, బెయిల్ ఎట్లా వచ్చింది, అసలు ఎందుకు ఇది జరిగింది. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే అసలు ఎందుకు ఇది జరిగింది. ఇన్ కేస్ ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇట్లనే జరిగేదా, ఇఫ్ ఇన్ కేస్ వేరే వాళ్ళు ఉంటే ఇట్లనే జరిగేదా, సుమోటోగా కేసులు నమోదు జరిగేటియా, అసలు ఏ సెక్షన్స్ కింద లోపల వేయడానికి ప్రయత్నం చేసిరు, ఎన్నేళ్ల వరకు జైలు శిక్ష, ఒకవేళ ఇప్పుడు బెయిల్ వచ్చింది, కేసు నిరూపణ అయిపోయి కేసు సక్సెస్ఫుల్గా జడ్జి యాక్సెప్ట్ చేసేసి తప్పు అంతా పల్లవి ప్రశాంత్దే అని చెప్పి అనుకున్నాడు అనుకో, ఎన్నేళ్ళు జైలు శిక్ష పడవచ్చు. అండ్ యూట్యూబ్ యాంకర్స్ లొల్లేంది అంటే యూట్యూబ్లో ఇంటర్వ్యూ చేసే యాంకర్లు బయట చేసిన ఫేక్ అబద్ధపు ముచ్చట్లేంది, దానికి కారణాలేంది, అండ్ ప్రశాంత్ యాటిట్యూడ్లో వచ్చిన మార్పులేంది, సీఎం అవుతా అని అన్నాడు అన్న దాని మీదకి వెళ్ళి బాగా రచ్చ జరుగుతుంది కదా, దానికి కారణాలేంది. అండ్ ప్రశాంత్ ఫ్యాన్స్కి, ప్రశాంత్ యాంటీ ఫ్యాన్స్కి, లేదు బిగ్ బాస్ ఫ్యాన్స్కి, బిగ్ బాస్ హేటర్స్కి కంప్లీట్ ఈ ఇష్యూ తెలిసిన ప్రతి ఒక్కరికి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్దామని వచ్చిన. అండ్ అందరికీ అన్నిటికంటే ముందుగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన విషయం ఏంటంటే, Sinu 65 అనే వ్యక్తి ఈ ఇష్యూ తర్వాత కనబడుట లేదు అని కింద కామెంట్లు పెట్టేటోళ్ళు, ఏమ్రా భయపడారా అని కామెంట్లు పెట్టేటోళ్ళు. అసలు ఎందుకు Sinu 65 ఈ ఇష్యూ మీద రియాక్ట్ కాలేదు, ఇవన్నీ విషయాలు మాట్లాడుకుందాం. చలో ఫస్ట్ నాతోటే స్టార్ట్ చేస్తా భయ్. Sinu 65 ఇష్యూ మీద ఎందుకు రియాక్ట్ కాలేదు. ఫస్ట్ ఏ రోజైతే విన్నింగ్ అయిందో ఆ రోజు రాత్రి నేను ఆ అద్దాలు పలగొట్టే ఇష్యూ మీద నేను రియాక్ట్ అయినా, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టిన, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసి పెట్టిన, ఇది తప్పు, ఇది రైటు, ఇది ఏం జరిగింది, ఇది ఎట్లా జరిగింది అనే వీడియోలు నాకు తెలిసి 3 దాకా కూడా నేను మేలుకోతోటి ఉండి ఆ వీడియోలు పెట్టినా. 4 వండుకున్నా. ఆ రోజు చాలామందికి రియాక్ట్ అయ్యి అందరితో మామూలు ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఉన్నా. ఆ తర్వాత రోజు ఏమైందంటే మా చిన్నోడికి హెల్త్ బాగా లేకుండా ఉండే. అంటే ఆ నెక్స్ట్ డే అంటే 17 నాడు అయిపోయింది కదా, 18 నాడు మా వాడికి హెల్త్ బాగా లేకుండా ఉండే. పొద్దుగాలనే లేచి కొంచెం అటు ఇటు అడావిడి ఉండే, అందువల్ల నేను వీడియోలు ఏం చేయలేకపోయినా. ఆ రోజు రాత్రి నేను కొంచెం ఒక లైవ్ వీడియో నడిపించిన. ఆ తర్వాత నుంచి ఏమైపోయిందంటే నెక్స్ట్ డే మా ఇంటికి కొంచెం హెల్త్ బాగాలేకపోయినా చిన్నగా ఫస్ట్ బర్త్డే కదా చేద్దామని చెప్పి చిన్నగా సెలబ్రేట్ చేసినాం. చుట్టాలు వచ్చారు, నేను ఏ వీడియో చేయడానికి కాకుండే. ఆ తెల్లారి నాకు లూజ్ మోషన్స్, ఇంకెడికెళ్ళి వీడియోలు చేయడానికి లేకుండే. అండ్ ఇంకొకటి, కోర్టులో హియరింగ్ అవుతున్నప్పుడు నేను రియాక్ట్ కావద్దు అనుకున్నా. ఎందుకంటే నేను టీవీ9లో రిపోర్టర్గా చేస్తున్న టైంలో నాకు తెలిసిన రూల్స్ అండ్ నాకు తెలిసిన ఎథిక్స్, నాకు తెలిసిన కొన్ని చట్టపరమైన కొన్ని అంశాలు ఏంటిదంటే, కోర్టులో కేసు హియరింగ్లో ఉన్నప్పుడు దాని గురించి గట్టిగా మాట్లాడొద్దు. ఏమన్నా మాట్లాడితే జస్ట్ ఒక చిన్న వీడియో బయట చేయొచ్చు, కానీ దానివల్ల ఏంటంటే పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పలేను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ఈ కోర్టు హియరింగ్లు అయిపోయి బెయిల్ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ముందుగా మాట్లాడొద్దు, బెయిల్ వచ్చేస్తుందని తెలుసు, అందుకని చెప్పి ముందుగా మాట్లాడొద్దని సైలెంట్గా ఉన్నా. కానీ దీనిలో యాక్షన్ అండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బోలే ద గ్రేట్, బోలే ద హీరో, జై బోలే అంతే. బోలే అన్నకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎవరైనా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరూ కూడా బోలే అన్నకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బోలే అన్నే గ్రేట్. ఎందుకంటే బోలే అన్న గ్రౌండ్ లెవెల్లో దిగి ఒక హైకోర్టు లాయర్ని పట్టుకొని కోర్టు కేసుని సాల్వ్ చేయడానికి తిరిగి చాలా కష్టపడి కన్నీరు పెట్టుకొని కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ చుట్టాలు ఎంత కష్టపడ్డారో పక్కన పెడితే బోలే అన్న పడ్డ కష్టం అరిగోస. అంత కష్టపడి ఈరోజు పల్లవి ప్రశాంత్ను బయటకు తీసుకొచ్చిండు. శివాజీ అన్న ఎన్నుకుండి నడిపించిండు అని ఒక మాట వస్తుంది బయట, కానీ ఏమో నాకు గ్రౌండ్ లెవెల్లో కనబడ్డ బోలే అన్నకి హ్యాట్స్ ఆఫ్ అంతే. నా తరపున నిజంగా లిటరల్లీ నమ్మిన పర్సన్ కోసం, నచ్చిన పర్సన్ కోసం ఎంత దూరమైనా పోయే యాటిట్యూడ్ తోటి రైతు బిడ్డ కోసం అని దిగిన బోలే అన్న ద గ్రేట్. బోలే అన్న లేకపోతే ఈరోజు ప్రశాంత్ బెయిల్ మీద బయటకు రాకపోయేది. ఎందుకంటే ఒక్క హైకోర్టు లాయర్ని కదిలిస్తే ఒక్కరికి ఇంకొకరు తోడేరు 60 మంది లాయర్లు పల్లవి ప్రశాంత్ సైడు నిలబడి ఏ కేసుకి ఏది యాంటీ, అంటే ఈ కేసుకి సాల్వ్ చేయాలంటే, ఈ కేసు నుంచి బయటపడాలంటే ఏం మాట్లాడాలి ఏందని అందరూ వ్యూహరచన చేసుకొని చక్కగా పోయి మాట్లాడారు. ఏది గంత పెద్ద కేసులు పెట్టారంటే గంత పెద్ద కేసులు కాదు, గంత షో ఆఫ్ అయింది అంతే. ఏం లేదు, పబ్లిక్లో ఇష్యూ హైలైట్ అయింది అంతే, దానికి మించి ఇంకేం లేదు. దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే
బోలే ప్లాన్ ఆఫ్ యాక్షన్ సూపర్. అండ్ అదంతా లాయర్స్ని పట్టుకొని చేసింది, కష్టపడ్డది చాలా. డే అండ్ నైట్, మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు పడితే అప్పుడు కోర్టు చుట్టూ తిరిగి అద్భుతంగా వాదింపించి లాయర్స్ తోటి బయటకు తీసుకొచ్చిండు. బోలేకి మీరు ప్రశాంత్ ఫ్యాన్స్ అయినా, స్పై ఫ్యాన్స్ అయినా, ఎవరైనా కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అసలు నిజం చెప్పాలంటే చాలామంది జస్ట్ హీరోలు మాత్రమే, కానీ బోలే రియల్ హీరో. ఆయన అంటే ఊరికే అనుకున్నాం తమాషాగా, కానీ ఆయన రియల్ హీరో అంతే. నచ్చిన వాళ్ళైనా నచ్చిన వాళ్ళైనా బోలే లాంటి ఫ్రెండ్ ఉండాలని కోరుకోర్రి. అంటే ప్రశాంత్ నచ్చిన వాళ్ళైనా నచ్చిన వాళ్ళైనా, ఎవరైనా నచ్చిన వాళ్ళైనా నచ్చిన వాళ్ళైనా ప్రశాంత్ లాంటి ఫ్రెండ్ ఉండాలని బోలే లాంటి ఫ్రెండ్ ఉండాలని కోరుకోర్రి. చాలా మంచోడు, హైలైట్ క్యాండిడేటే. సరే, ఇప్పుడు ప్రశాంత్ చేసిన మిస్టేక్లు ఏందో ఒక్కసారి మాట్లాడుకుందాం. దాని మీదికి వెళ్ళి పోలీసులు వేసిన కేసులు ఏంది. ప్రశాంత్ చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ర్యాలీ తీయడం. పోలీసులు ఈ గేట్ నుంచి వెళ్ళి పంపిస్తే అల్లర్లు అవుతున్నాయి, ఆ గేట్ నుంచి వెళ్ళి పోవాలని ప్రశాంత్ని అటు నుంచి వెళ్ళే పంపించాలని అన్నపూర్ణ యాజమాన్యాన్ని కోరితే అన్నపూర్ణ యాజమాన్యం కూడా గట్టినే సై అంటే సై అని చెప్పి ఆల్రెడీ గీతు రాయల్ అద్దాలు వలిగినాయి, అశ్విని అద్దాలు వలిగినాయి, బోలే అద్దాలు వలిగినాయి, అమర్దీప్ అద్దాలు వలిగినాయి. అమర్దీప్ వాళ్ళ ఫ్యామిలీ లోపల ఉన్నారు, అందరూ లోపల ఉన్నారు. ఇక్కడ నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు చాలా వరకు. ఎందుకంటే చాలామంది హైలైట్ చేసేది ఏంటంటే అమర్దీప్ ఫ్యాన్స్కి ఎక్కువ ఉంటారు. అంటే పల్లవి ప్రశాంత్ తర్వాత శివాజీ స్పై ఫ్యాన్స్ తర్వాత అమర్దీప్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇవి స్ట్రెస్ చేస్తున్నారు. కానీ నోట్ దిస్ పాయింట్ ఎవరన్నా గీతు రాయలు అమ్మాయి కారద్దాలు కూడా వలగొట్టారు. కానీ అమ్మాయి డే అండ్ డాషింగ్గా కిందికి దిగి లొల్లి పెట్టుకొని ఆగమాగం చేసి ఎట్లా వలగొడతారని చెప్పి తిట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇంకేం చేస్తే అద్దాలు వలగొట్టినట్టుగా. ఆ తర్వాత బోలే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళ అద్దాలు వలిగినాయి, వాళ్ళు మూవ్ అయ్యారు. అండ్ శివాజీ అన్న అండ్ ప్రియాంక వీళ్ళు చాలా తెలివిగా ఎస్కేప్ అయ్యి జమ్మని వెళ్ళిపోయారు. ఇక అమర్దీప్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ, వాళ్ళ మిస్సెస్ వాళ్ళందరూ ఉన్నారు. అక్కడ అద్దాలు వాళ్ళు కొట్టారు అండ్ సీరియస్ అయ్యారు. ఒకవేళ అక్కడ బయటకి స్టెప్ దిగి బయటకు పోతే మాత్రం రచ్చరచ్చ చేసేవాళ్ళు, అట్లా సీరియస్ అయ్యారు. సో ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరుగుతున్నాయని ప్రశాంత్ని అటు నుంచి వెళ్ళిపోయా అంటే అటు నుంచి వెళ్ళిపోయిన ఆసామి ఎంత ఓవర్ యాక్షన్ కాకపోతే ఇటు తిరిగి ఇంట్లో తొర్రలోకి వెళ్ళి లేచేది. ఓపెన్ టాప్ కారు ఉంటుందిగా, ఆ తొర్రలోకి వెళ్ళి లేచి బయటకు తిరిగి వచ్చాడు అన్నట్టు బిల్డప్గా మొత్తం తిరుగుతూ ఉన్నాడు. అయ్యా, ఇది తిరగడం చాలా పెద్ద తప్పు, చాలా దారుణం. ఇది చాలా పెద్ద మిస్టేక్. ఇక్కడ పోలీసు వాళ్ళకి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది. అక్కడ ఏమైందంటే బస్సుల అద్దాలు వలగొట్టారు, 6 బస్సుల అద్దాలు వలగొట్టారు అనేది కేసు నమోదైంది. మనకు వీడియోలలో చూస్తే 3 బస్సుల అద్దాలు ఏమో వలిగినట్టున్నాయి. అఫ్కోర్స్ ఆ తర్వాత ఇంకెంత వలగొట్టారు మనకు తెలియదు, కానీ మొత్తం 6 బస్సుల అద్దాలు వలగొట్టారు. అండ్ ప్రైవేట్ కార్లు అంటే ప్రైవేట్ యాజమాన్యానికి సంబంధించిన కార్లు అంటే గీతు రాయల్ కార్ కావచ్చు, అశ్విని కార్ కావచ్చు, బోలే కార్ కావచ్చు, అమర్దీప్ కార్ కావచ్చు, ఇంకా చాలామంది కార్లు వలగొట్టారు. ఈవెన్ అక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీలు ముందే వెళ్ళిపోవడానికి కారణం ఈ కార్ అద్దాలు వలగొడుతున్న క్రమమే అనేది మనకు తెలుసు. సో ఇదంతా కూడా జరిగింది కాబట్టి ఇటు నుంచి రావద్దన్న ఈయన వచ్చింది కాబట్టి ఈయన మీద లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసిన కింద కేసు అవుతుంది. సో ఆ కేసు తీసుకున్నారు. సో ఇది జరిగింది, ఇక్కడ పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం జరిగింది, ఏది మన గవర్నమెంట్ ప్రాపర్టీ ధ్వంసం జరిగింది, టీఎస్ఆర్టీసీ బస్సులు ధ్వంసం జరిగింది కాబట్టి ఆ కేసు ఒకటి తీసుకున్నారు. అండ్ ర్యాలీ చేయద్దురా మగడా అంటే ర్యాలీ చేసిండు కాబట్టి ర్యాలీ చేసినందుకు వితౌట్ పర్మిషన్ ర్యాలీ చేసిండు అని ఒక కేసు పెట్టారు. అండ్ ఈ గుంపు అంతా ఆసామి ఫ్యాన్సే కాబట్టి ఇది ఒక నిర్ధారణ అనేది అయింది కాబట్టి ఈ ఫ్యాన్స్ అందరూ ఇతని ఫ్యాన్సే కాబట్టి A1గా పల్లవి ప్రశాంత్ని తీసుకున్నారు. ఇదంతా జరగడానికి కారణం ఎవరు? పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాబట్టి దొమ్మి మాబ్ క్రియేషన్ అండ్ ఏంటది అన్వాంటెడ్ అంటే ఏమంటారు పబ్లిక్ న్యూసెన్సు, ఒక నిమిషం ఆగురు, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, దీన్ని ఏమంటారు ప్రివెన్షన్ అండ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ, ఇదే ఒక కేసు. అండ్ గుంపుగా ఫామ్ అయిన వాళ్ళ దాని కింద కేసు. అండ్ గవర్నమెంట్ ఆస్తులు ధ్వంసం చేసిన కేసు. అల్లర్లు అండ్ మారణాయుధాలతో దాడి అంటే రాళ్ళు, మారణాయుధాలు అంటే ఇంకేదో మారణాయుధాలతో దాడి. అండ్ పెట్రోల్ పట్టుకున్నాడు కొంతమంది, అమర్దీప్ కార్ని కాలబెడతా అని చెప్పి పెట్రోల్ పట్టుకున్నాము, కాల్ చేస్తాం అని యూట్యూబ్లో రెండు కదా పురాణాలు. ఈ మారణాయుధాలతో దాడి, ప్రభుత్వ ఉద్యోగులకు ఆటంకం, ఇట్లాంటి అన్ని కేసులు ఇవన్నీ జమ అయ్యేది ఏంది ఎవరి మీదకి వస్తే పల్లవి ప్రశాంత్ మీదకి వస్తాయి. పోలీసులు చేసింది 200% రైట్, వాళ్ళు కరెక్ట్గానే తీసుకున్నారు. ఇందులో సుమోటోగా కేసు తీసుకున్నారు అని అంటున్నారు కదా, సుమోటోగా కొన్ని కేసులు ఉన్నాయి. ఆర్టీసీ బస్ డ్రైవర్ తరపున నుంచి కేసు తీసుకున్నారు, అవి కొన్ని కేసులు. ఆర్టీసీ డ్రైవర్ తరపున కొన్ని కేసులు అంటే 6 బస్సుల ధ్వంసము అండ్ గుంపుగా చేరి ఆస్తుల ధ్వంసము అండ్
ఇదే పబ్లిక్ న్యూసెన్స్ ఇవన్నీ కేసుల కిందకి వెళ్ళి అన్న ఆర్టీసీ డ్రైవర్ అన్నతోటి కేసులు తీసుకున్నారు. ఇటనుక సుమోటోగా కేసులు ఏంటంటే ఈ పీడీపీపీ యాక్ట్ కింద, అంటే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ఉంది కదా, దాని కింద అండ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆటంకం చేసిండు అన్న దాని కింద, అల్లర్లు చేసిర్రు మారణాయుధాలు పట్టుకున్నారు అన్న దాని కింద ఇంకొన్ని సెక్షన్లు. ఈ సెక్షన్ల పేర్లు చెప్పాలంటే 147, 148, 149, 427, 290, 253, పీడీపీపీ, ఇట్లా చాలా కేసులు, ఒకటి కాదు రెండు కాదు 6-7 కేసులు వేసిర్రు సెక్షన్ల కింద. మనోడి మీద కేసులు వేసిర్రు. పల్లవి ప్రశాంత్ మీద కేసులు వేయడం రాంగ్ అంటే రైటే. కానీ ఇక్కడ బస్సులు ధ్వంసం చేసింది ఎవరు, వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఆ జనాలు ఉన్నారు కదా, ఎవరైతే పెట్రోల్ పట్టుకుని కాల్ చేస్తా పొడి చేస్తా అని యూట్యూబ్లలో ఎవరికి వాళ్ళందరినీ దొరకవాటుకు వచ్చారు. చేపలు ఇట్లా పట్టిరు, వలలేసి అందరూ సీసీ కెమెరాకి చిక్కిరు, వాళ్ళందరినీ దొరకబట్టి ఆడ పోలీస్ స్టేషన్లో కూర్చుని పెట్టారు. కానీ ఎవరైతారు ఇక్కడ పల్లవి ప్రశాంతే అవుతాడు. కానీ ఇక్కడ ఆపోజిట్ లాయర్స్ మాట్లాడగలిగేది ఒకే ఒక పాయింట్ ఏంటంటే, ప్రశాంత్కి తెలిసి జరిగిందా, ప్రశాంత్ అనుకుంటే జరిగిందా, ప్రశాంత్ కావాలని చేయించిందా, ప్రశాంత్ ఈ మాబ్ క్రియేట్ అవుతుందని ఊహించిందా, అసలు లోపలికి పోయేటప్పుడు ఒక్కడే గేట్ దగ్గర పిసికుక్కలా తిరిగినా అని చెప్పి అన్నాడు కదా, అట్లా తిరిగినా పట్టించుకొని మనిషి. సో అట్లాంటోడు లోపలికి పోయిండు. బయటకు వచ్చేటప్పుడు ఇదంతా జరిగింది తన ఊహల్లో అనుకున్నదా, ఊహించిందా, అనుకొని జరిగిందా అని అంటే, ఇక్కడ పోలీసుల తరఫున లాయర్లు, గవర్నమెంట్ తరఫున లాయర్ ఏం వాదిస్తారంటే, బాబు ఆ ఆసామి లోపలికి పోయినప్పుడు బయట రచ్చ జరుగుతుంది, బయటకు వచ్చేటప్పుడు బయట రచ్చ జరుగుతుంది, ఈ గేట్లకి వెళ్ళి రావద్దంటే ఆ గేట్లకి వెళ్ళి జోరి మళ్ళీ ఈ గేటు ముందుకు ఎందుకు వచ్చిందని వాళ్ళు వాదిస్తారు. ఈ వాదోపవాదాల మధ్యలో ఈ కేసు ఇట్నే సస్టైన్ అవుతూ ఉంటుంది. ఈ కేసు మీద ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చింది. జస్ట్ ఏమంటారు, అది కండిషనల్ బెయిల్ మీద బయటకు వచ్చిండు. పోలీస్ స్టేషన్లో రోజో వారానికి ఒకసారి పోయి సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ కేసు హియరింగ్ ఉన్నప్పుడు మళ్ళీ కోర్టుకు రావాల్సి ఉంటుంది. ఇది ఎన్నేళ్ళు తిరగాల్సి వస్తుందో తెలియదు. ఇవి కేసులు నిరూపణ అయితే ఒక సెక్షన్కి 2 ఏళ్ళు ఉన్నది, ఇంకో సెక్షన్కి 3 ఏళ్ళు ఉన్నది, ఇంకొక సెక్షన్కి 5 ఏళ్ళ జైలు శిక్ష కూడా ఉన్నది. జైలు శిక్ష ప్లస్ జరిమానా ఇవన్నీ జరిగే ప్రాసెస్. ఇది టోటల్గా ఏ కేసు కింద మనకి లాస్ట్కి ఫైల్ అవుతుందో ఆ ఫైల్ ఏ కేసు అయితే నిరూపణ అనేది 100% అయిపోద్దో అప్పుడు కోర్టు కేసు అయిపోయిన తర్వాత లాస్ట్కి వస్తే జడ్జిమెంట్లో మాత్రం 2 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ వరకు జైలు శిక్ష అనేది జరిగే ప్రాసెస్ ఉన్నది. అది ఎప్పుడన్నా జరగవచ్చు, ఎప్పుడన్నా జరగకపోవచ్చు. ఇది ఆల్రెడీ కేసు మొత్తం క్లోజ్ కూడా కావచ్చు. ఎందుకంటే ఈ కోర్టులో నిరూపణ కాలేదు అని ఈ కోర్టులో జడ్జిమెంట్ వచ్చినా కానీ మనం నెక్స్ట్ కోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. అట్లాంటి ప్రాసెస్ ఉంటాయి. సో పోలీసులు చేసిన అలిగేషన్స్ మాబ్ని అంటే దొమ్మిలా న్యూసెన్స్ క్రియేట్ చేయడం, అంటే జనాలు ఎక్కువగా తీసుకొచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయడం, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్, టీఎస్ఆర్టీసీ ప్రాపర్టీ డ్యామేజ్, ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్, లా అండ్ ఆర్డర్ బ్రేకింగ్. ఇందులో ఇంకొకటి ఉన్నది, ర్యాలీలా ఉప్పదాకా పోయిండే సారు. ఈసారి తొర్రలకి వెళ్ళి బయటకు లేచి బైక్ల మీద వస్తున్న వాళ్ళకి కమాన్ కానీ అనుకుంటే పోయిండే మొత్తం. ఇది వద్దు అని చెప్పి మధ్యలో ఆపి పోలీసు వాళ్ళు ముద్దుగా చెప్తే, సారు రైతు బిడ్డకు ఇదైనా రెస్పెక్ట్, రైతు బిడ్డ అనవసరమైన చోట రైతు బిడ్డ ట్యాగ్, అదేదో ఆధార్ కార్డు చూపించినట్టుగా, వేలిముద్ర వేసినట్టుగా, కన్ను రేషన్ కార్డు దుకాణంలో కన్ను చూపించినట్టుగా అన్న రైతు బిడ్డ అనే ట్యాగ్ని చూపించింది. అది చాలా తప్పు. ఇది తప్పు అని ఎంత చెప్పినా అర్థం చేసుకునే జ్ఞానము రైతు బిడ్డకి లేకపోయాయి. ఇది పెద్ద. అండ్ దీంతో పాటుగా తీరా పోలీసు వాళ్ళని మొత్తం వీడియో తీరా అని చెప్పి ఒక మాట అన్నట్టు. ఇవన్నీ కూడా సర్క్యులేట్ అయినాయి. ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళకి కాలే తట్టు చేసినాయి. ఏంద్రా మనం పొమ్మంటే పోకుండా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తాడు, మీదికెళ్ళి మనల్ని వీడియో తీస్తారట. నేనే పెద్దోడిని, పోలీసు వాళ్ళు ఆయన కేటగిరీ డిఎస్పీ క్యాటర్ ఏదో పెద్దది ఉందబ్బా. ఆయన నేను చెప్తుంటే నా మీద నువ్వు ఎవరికి పెడతావు ఆ కేసు అని చెప్పి ఆయనకు కాలుతుంది. సుమోటోకి కేసు నమోదు చేయడానికి అదొక రీజన్. నీకు తీరా వీడియో తీయన్నాడు, తిప్పండి రా వాళ్ళు, తీయండి రా వాళ్ళు అన్నాడు, తీయండి రా వీడియో, తీయండి రా టోటల్గా కవర్ చేయండి రా అన్నాడు. సో దాని మీదకి ఆయన కాలుతుంది ఎవరికైనా యాజ్ యూజువల్గా. అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్, లా అండ్ ఆర్డర్ బ్రేకింగ్, అంటే అక్కడ రోడ్డు మీద కొన్ని వందల బండ్లతోటి ర్యాలీగా ఉప్పల్దాకా పోయిండు. దాని మీదకి చాలా అంటే చాలా సీరియస్ అయ్యారు పోలీసు వాళ్ళు. వద్దు అది చెప్పుతున్నా కానీ చేసిండు. దాని మీదకి ఈ సెంటిమెంట్ డైలాగులు వాడేసరికి రైతు బిడ్డకి ఇంత డ్యామేజ్ జరుగుతుంది, రైతు బిడ్డకి రెస్పెక్ట్ ఇదేనా అంటే మరి పోలీస్ బిడ్డకి రెస్పెక్ట్ అదేనా అని ఆయన ఫీల్ అయ్యాడు అన్నట్టు. అది జరిగిన కథ. బయట ఫస్ట్ పల్లవి ప్రశాంత్ చేసిన మిస్టేక్ ఏంటంటే, బయట ఏం జరుగుతుంది, ఎంత పీక్స్లో జరుగుతుంది అని తెలుసుకోకుండా ఏదో పక్కనున్న
అంటే చెప్పేటోడు లేకపోతే ఎట్లుంటుందంటే చెడిపోతారు. చెప్పేటోడు మంచోడు ఉండాలి. ఇట్లాంటివి జరిగిందన్న ఫ్యూచర్లో ఆలోచన శక్తి పెరుగుతుంది. ఇట్లాంటి ఒక రియలైజేషన్ రావాలి ఇప్పుడు. ఎందుకంటే అరే ఏం చేస్తున్నాం మనం, ఇది చేస్తుంది కరెక్టా కాదా, బయట పబ్లిక్ ఎంత న్యూసెన్స్ అవుతుంది. గెలుపు సప్పుడు లేకుండా ఉండాలి తెలుసా. ఎప్పుడు గెలిచిండ్రా ఇక్కడ అన్నట్టు ఉండాలి. అంటే గెలుపును డంకా ఇద్దాం బాజా మోగిద్దాం అంటే కనుక ఇట్లాంటివి అవుతాయి. నేను శివాజీ అన్న అండ్ ప్రియాంక వీళ్ళు వెళ్ళిపోయారు అన్నప్పుడు వీళ్ళు ఎట్లా వెళ్ళిపోయారు అని చెప్పి చాలామంది అడిగితే అప్పుడే నేను వీడియోలో ఒక మాట ఉన్నాయి. ఏమన్నంటే నిండుకుండా తొనకదు, కంచు మోగినట్టు కనకమ్మ మోగిన, ఇట్లాంటి ఎగ్జాంపుల్ చెప్పిన. ఇట్లా టక్కనే వెళ్ళిపోయారు వాళ్ళు అంతే. ఇంకా ఎందుకు వాళ్ళు పట్టించుకుని కూడా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత 2 వీడియోలు చేసి పెట్టండి శివాజీ అన్న. మొత్తంగా అయితే స్పై బార్ వాళ్ళంతా రియాక్ట్ అయ్యారు. నైని పావని కూడా రియాక్ట్ అయింది. మిగతా వాళ్ళు ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకంటే ఇది కోర్టు హీరింగ్లో ఉంది కాబట్టి రియాక్ట్ కావద్దు. రియాక్ట్ కాకపోతే ఈ స్పై బార్ అండ్ నైని పావని ఫ్యాన్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే, స్పై ఫ్యాన్స్ అందరూ కూడా అరే ఎందుకు రియాక్ట్ కాలే అని చెప్పి వాళ్ళని ఊగా మెసేజ్లు పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో, అక్కడ ఇక్కడ నాకు కూడా పెడుతున్నారు. సో వాళ్ళంతా రియాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు రియాక్ట్ అవుతారు అని చెప్పి రియాక్ట్ కావాలని రియాక్ట్ అవుతారు తప్ప నిజంగా అంటే కోర్టు హియరింగ్లో ఉన్నప్పుడు రియాక్ట్ కాకూడదు. అది చట్టబద్ధంగా లా అండ్ ఆర్డర్ బ్రేకింగ్ కిందకి అవుతుంది. కోర్టు కేసులో ఉన్నప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు దాని గురించి అని యాక్షన్ తీసుకోవాలంటే తీసుకుంటారు. ఈ యూట్యూబ్ అంతా మోగుతూ ఉంది కదా, నీకేమైందయ్యా బాధ అంటే ఇది ఎట్లుంటుందంటే తెగించిన వాడికి ఏదో అని అంట ఆ టైప్లో ఉంటుంది అన్నట్టు. మనం ఎందుకు ఇప్పుడు మనకు అసలే ఛానల్ అంటే పుసుకని పోయే రకంగా ఉంటుంది. మన ఛానల్ని మనం ఏదో గూటిలో ఉన్న చిన్న గువ్వ పిల్లలాగా కాపాడుకుంటూ వస్తూ ఉంటాం. కాబట్టి ఎందుకులే రియాక్ట్ అవ్వడం ఇట్లాంటి వాటి మీదనే ఆగిన. ఇప్పుడు బెయిల్ వచ్చింది కాబట్టి రియాక్ట్ అవుతున్నా అంతే. అండ్ నెక్స్ట్ అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అండ్ ఇన్ కేస్ ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఇదే జరిగేది అనేది ఒక పాయింట్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అది మాట్లాడేసుకొని క్లోజ్ చేద్దాం. ఫస్ట్ ఇదే ప్లేస్లో పల్లవి ప్రశాంత్ ప్లేస్లో అదే ర్యాలీ తీసిన వ్యక్తుల్లో పల్లవి ప్రశాంత్ కాకుండా అదే షోలో ఉన్న మిగతా వాళ్ళు ఉన్నారు కదా, హీరో, ఇప్పుడు వేరే ఎవరైనా ఇంకా అందులో ఉన్న చాలామందిలో సెలబ్రిటీస్ అయినా ఎవరైనా ర్యాలీ తీస్తే ఇంతలా జరగపోయేది. ఎందుకంటే వాళ్ళు ఆన్ ద వేలోనే పర్మిషన్ వచ్చేటి, పర్మిషన్లు తీసుకునే ర్యాలీ అయ్యేది. విత్ రెస్పెక్ట్ విత్ బందోబస్తు ర్యాలీ జరిగేది. ఈ ఆసామి వితౌట్ పర్మిషన్, ఈవెన్ ఆన్ ద వేలో పర్మిషన్ తీసుకున్నాడా, ఎవరన్నా రిక్వెస్ట్ చేసిండా, ఎవరన్నా అడిగిండా, పోలీస్ డిపార్ట్మెంట్ అడిగినాడు, అదేం లేదు. యూత్ ఉన్నారు, ఊపు ఉన్నది, ఊపేద్దామని వేరు. ఊపేద్దామంటే వాళ్ళు ఆపేస్తారన్న సంగతి వీళ్ళకి తెలియదా. చెప్పేటోళ్ళు లేడు. ఇక్కడంతా యూత్ పొరగానే, చుట్టూ చేరింది కూడా యూత్ పొరగానే. కొంచెం పెద్ద మనుషులు ఉండి పక్కకి అరే గిట్ల కాదు బిడ్డ, గిట్ల ర్యాలీ చేయాలంటే మరి పోలీసు వాళ్ళని అడగాలి, ఒక మాట అడుగుదాం, ఎందుకైనా మంచిది, పుసుక్కన ఏమన్నా ఆపిరనుకో లా అండ్ ఆర్డర్ బ్రేకింగ్ కిందకి అవుతాం రా బిడ్డ అని చెప్పేటోళ్ళు లేకపోయే. చెప్పేటోడు శివాజీ అన్న చెప్తేనే ఈ ఆసామి వినేటోడే. మరి ఆ చెప్పేటాయన సపరేట్గా వెళ్ళిపోయింది. ఎందుకంటే తెలుసు ఇదంతా న్యూసెన్స్ జరుగుతుంది అన్న విషయం ఆయనకు ఒక ఐడియా ఉంది, ఆయనకు ఒక లెక్క ఉన్నది, పత్రం ఉన్నది, ఆయన వెళ్ళిపోయాడు. సో ఈయనకి చెప్పేటోళ్ళు లేరు. జనాలు ఉన్నారు, మనల్ని ఆపేది ఎవడరా ఆపేది అనుకున్నాడు. కానీ ఆపుతారు, పోలీసు వాళ్ళు ఆపుతారు. మనల్ని మనం పెద్ద అది కాదు, మనం పవన్ కళ్యాణ్ కాదు, మనమే చిరంజీవి కాదు, మనమే ఇంకెవరో కాదు, మనం ఉత్త క్యాజువల్గా ఊళ్ళోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. ఇప్పుడు పేరు వచ్చింది, కాపాడుకోవాలి. దాన్ని ఎట్లా కాపాడుకోవాలంటే అప్పుడే పుట్టిన పసిగుడ్డు లెక్క కాపాడుకోవాలి. అట్లా కాదు, నేను కాళ్ళు ఇప్పుడే వచ్చినాయి, నీకు నడక ఇప్పుడే నేర్చుకుంటున్నా, ఉరుకుతా అంటే ఎట్లా ఆగాలి, నిమ్మలంగా నడవాలి. వేరే వాళ్ళు చేస్తే తమ్మారెడ్డి భరద్వాజ గారు భలే రియాక్ట్ అయ్యారబ్బా. ఇది రైతు బిడ్డ చేసిండు, కామన్ మ్యాన్ చేసిండు, బిగ్ బాస్లో అప్పుడే గెలిచిన వ్యక్తి, అంతవరకు ఫేమ్ లేని వ్యక్తి చేసిండు కాబట్టి ఇట్లా అయింది. కానీ వేరే ఫేమ్ ఉన్న వ్యక్తి చేస్తే ఇట్నే ఏదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు చేసింది సూపర్, కంగ్రాచులేషన్, చాలా బాగా చేసిరు. ఇట్లా రియాక్ట్ కావాలి. ఇట్లా ఎవరైనా అల్లర్లు క్రియేట్ చేస్తే, ఏ పొలిటీషియన్ అయినా, ఏ హీరో అయినా ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు, రెగ్యులర్గా జరుగుతూ ఉంటే అప్పుడు కూడా ఇట్నే రియాక్ట్ అయ్యి సుమోటోగా కేసు తీసుకుని A1 కింద ఆ సెలబ్రిటీనే పెట్టాలి. ఇది మీరు ఫస్ట్ టైం తీసుకున్నారు, ఇదే యాక్షన్ కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నా. పల్లవి ప్రశాంత్ అనే ఒక చిన్న మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఇట్లాంటివి జరిగితే అతన్ని A1గా పెట్టిరు. కానీ ఒక సినిమా సెలబ్రిటీ, ఒక పొలిటికల్ సెలబ్రిటీ, ఒక పొలిటీషియనో, ఒక పదవిలో ఉన్నాడో ఇట్లాంటి వాళ్ళు చేసినప్పుడు కూడా మీరు ఇంతే సుమోటోగా యాక్షన్ తీసుకుంటే వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. లేకపోతే ఇక ఇది మాత్రం చాలా తప్పు అన్నట్టుగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు రియాక్ట్ అయ్యారు. అది వాస్తవం. ఒకవేళ ఈ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఇది జరగకపోయేది. జరిగింది మంచిదే, కానీ జరగకపోయేది అనేది. ఇక్కడ మనం ఎట్లుండాలంటే ఇంకోటి,
ఇంకోటి ఒక విషయం, ఇది పర్సనల్గా తీసుకోవద్దు ఎవరు కూడా, నేను జనరలైజ్ చేసి చెప్తున్నా. పేరు చివర తోకలు ఉన్న వాళ్ళకి కోపం వస్తే పేరు చివర తోకలు ఉన్న వాళ్ళు రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయినప్పుడు ఆ యాక్షన్ సివియర్గా ఉంటుంది. కాబట్టి మనం పేరు చివర తోకలు లేనప్పుడు సపరేట్గా ఉండాలి. కొన్ని ఉంటాయి అన్నట్టు. ఎందుకు మనకి తోకలు ఉంటే బలం ఉంటుంది, ఆ తోకలు లేనప్పుడు బలం ఉండదు. ఆ బలం లేనప్పుడు కొంచెం తగ్గి ఉండాలి. ఎందుకు మనకు చెప్పు, మందితోటి ఎందుకు చెప్పు, వాళ్ళతోటి వీళ్ళతోటి పెద్ద పెద్ద కాంటాక్ట్లు ఉంటాయి. అట్లాంటప్పుడు మనం గెలిచింది ఎట్లా, ఎవరి మీద, ఎందుకు, ఏం కండిషన్స్ ఉంటాయి, దాని వెనకాల ముందు ఏముంటుంది. కాబట్టి మనం నిమ్మలంగా ముందుకు అడిగేయాలి. మనం ఎదుగుతున్నది అనేది ఎవరికి తెలియకుండా ముందు అడిగేసుకుంటూ మెల్లమెల్లగా పోవాలి తప్ప మనం ఓవర్ యాక్షన్ చేయొద్దు అనేది పాయింట్. రియాక్ట్ వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అంతే. ఓకే, నెక్స్ట్, ముందు నవ్వే వాళ్ళని చూసి నమ్మద్దబ్బా. ఎందుకంటే వెనకాల గోతులు తవ్వేదాకా తెలియదు. ఎవరైతే మనకు ముందు నవ్వుకుంటా ఉన్నారో వాళ్ళే మంచోళ్ళు అని మనం అనుకున్నాం అనుకో, తెలియదు. ఇప్పుడు బోలే అన్న చూడు, బోలే అన్న లాంటి వాడు రియాక్ట్ అవుతాడు, బోలే అన్న ముందుకు అడిగేస్తాడు, బోలే అన్న ముందుకు పోతాడు. ఆయన అంటే నమ్మించి మోసం చేసే రకం మనిషి కాదన్నట్టు, నమ్మితే పానం ఇచ్చే రకం మనిషి. అట్లాంటి వాళ్ళు కావాలి లైఫ్లో. సరే, ఈ టాపిక్ మనం డైవర్ట్ చేద్దాం, ఇదొద్దు. ఇక్కడ క్లోజ్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అద్భుతమైన టాపిక్, ఇది అద్భుతమైన అంశం. యూట్యూబ్ యాంకర్ల రియాక్షన్ ఏంటి, అసలు యూట్యూబ్ యాంకర్లని ఎవరు తిట్టిర్రు, ఎందుకు వచ్చింది లొల్లి, ఎందుకు అంత బదనాం చేస్తుర్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూట్యూబ్లో ఉన్న యాంకర్స్ ఎవరు కూడా పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేయలేదు. 70% ఆఫ్ పీపుల్. ఎందుకు అంటే వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు సపోర్ట్ చేయలేదు. చాలా సంతోషం, ఏం ఇబ్బంది లేదు. అయితే ఆ యూట్యూబ్ యాంకర్లు అంతా కూడా పల్లవి ప్రశాంత్ గెలిచిన బట్టే యాంకర్స్ అంతా కూడా ఇంటర్వ్యూ కోసం వచ్చారు. అందులో ఈ యాంకర్ అని చెప్పలేం, కానీ అంతా యాంకర్లే. వీళ్ళంతా కూడా ఇంటర్వ్యూ కోసం వచ్చారు. వచ్చినప్పుడు ఈ ఆసామికి అప్పటికే ర్యాలీ చేసుకుంటూ పోయి ఉప్పలు చేరేసరికి మబ్బుల 4 అయింది 5 అయింది అనుకుందాం. 4 అయిందన్న, నాకు నిద్ర వస్తుంది, రేపు మా ఇంటికి రారి, మంచిగా వీడియో తీసుకుందాం, మంచిగా ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పాడు. అయిందా? ఈ ఆసామి పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఊరు చేరే లోపు వీళ్ళు ఊరు చేరి కూర్చున్నారు. ఆడ చీకట్లనే ఉన్నారు. మళ్ళీ ఊళ్ళో పోయి, అరే నీకు ఇంటర్వ్యూ ఇస్తా అన్నోడు వచ్చిండా రాలేదా, వాడు అన్నాడా, వాడు తిన్నాడా, వాడు ఏం చేస్తాడు, వాడు ఏదన్నా చేసిండా అనేది ఆలోచించే కింద ఉందా? నువ్వు ఊరికి రమ్మన్నా వచ్చినాం, ఇంటర్వ్యూ. అరే నాయన, వాడు వండద్దా? సదరు కొంతమంది యాంకర్లు ఆల్రెడీ బిగ్ బాస్ పోయొచ్చిన వాళ్ళే, వాళ్ళకి కొంత అన్న ఉంటుంది కదా, లాస్ట్ దాకా ఉన్నోళ్ళే. అట్లాంటప్పుడు ఎందుకు అసలు హౌ యూ ఎక్స్పెక్ట్ దట్ ఇంటర్వ్యూ ఇంత ఎర్లీగా? అందరికంటే ముందు నా ఇంటర్వ్యూనే రావాలి. నీకు ఇస్తేమన్నా పైసలు ఇస్తావా? ఇవ్వవు. నీకు ఇస్తేమన్నా అతనికి ఉపయోగం ఉంటుందా? ఉండదు. అతని వల్ల నీకు ఉపయోగం, అతని వల్ల నీకు లాభము, అతని కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి విత్ రెస్పెక్ట్ అడగాలి. కానీ నువ్వే ఊరికి రమ్మన్నా ఊరికి రమ్మన్నా వచ్చినవి అందరికందరూ ఎగబడతారు. ఇంకా లేడీస్ ఏంది మేము రామ్ మళ్ళా మాకు ఇంటర్వ్యూ అంటారు. నీ అధికారం ఏముంది? అందులో వాళ్ళ తమ్ముడు రియాక్ట్ అయ్యిండు. అంతా కూడా వాళ్ళ పల్లవి ప్రశాంత్ లేడు, వాళ్ళ తమ్ముడే ఉన్నాడు. కానీ పల్లవి ప్రశాంత్ పలానా బూత్ మాట అన్నాడు అని చెప్పి బయట ఫేమస్ చేసారు కొంతమంది. ఇన్స్టాగ్రామ్లో పెట్టాగానే అందరూ చూసేస్తారు, నమ్మేస్తారు అన్న ఉద్దేశం. ఇక్కడ ఏంటంటే అడిగిన క్వశ్చన్ ఏంది, అక్కడ అడుగుతున్నది ఏంది, పల్లవి ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు సాయి కిరణ్ సంథింగ్, అతని పేరేం పేరు ఉంది, మహావీరనో ఏదో, ఆయన రియాక్ట్ అయిన విధానం ఎట్లుందంటే, ఒక ఆమె అడిగింది, ఈ ఇంటర్వ్యూ నువ్వు ఊరికి రమ్మన్నావు కదా, వచ్చినాం అంటే, అక్క నువ్వు నీ ఛానల్లో అన్నని బాగా బదనాం చేసినావు అక్క అని అంటే, చేసినాం, మేము నెగిటివ్ చేస్తాం, మీరు పాజిటివ్ అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది, నాకేం సంబంధం అంటుంది. అసోంటిది ఆ మనిషి ఎందుకు ఇంటర్వ్యూకి వచ్చింది, ఏ ముఖం పెట్టుకొని వచ్చింది, ఆ క్వశ్చన్ అడిగే శాత ఈయనకైతే లేదు. ఎందుకంటే వీళ్ళకి మాట రాదు, పల్లవి ప్రశాంత్ కానీ వాళ్ళ తమ్ముడు కానీ మాట్లాడే విధానం రాదు. అవతల వాళ్ళు ఎక్కుతున్నారా నాయన అన్నప్పుడు వాళ్ళకి రివర్స్ ఇచ్చి పంపించాలి కదా. అవును, నువ్వు నన్ను బదనాం చేసి మళ్ళీ నా దగ్గర ఇంటర్వ్యూకి వచ్చినావు, నువ్వు ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు, వెళ్ళమ్మా అని చెప్పి అనేది ఉండే. అనలే వీళ్ళు, అక్క అట్లా కాదక్క, నువ్వు ఇంటికి పో అక్క, నేను మళ్ళీ పిలుస్తా అప్పుడు రారి అని అంటే, మళ్ళీ ఎందుకు వస్తాను, నేనెందుకు వస్తా, నాకెందుకు బొక్క, అది ఇది అని మాట్లాడితే, సరే కారు పంపిస్తావా, వస్తా అంటే కారు పంపిస్తా అక్క రారి అని చెప్పేసిండు. అయిపోయిందా? ఇంకో ఉండి నాకు అవసరం లేదు, నేను మళ్ళీ రాను, నేను ఇప్పుడే తీసుకుంటా ఇంటర్వ్యూ, నువ్వు ఏంది ఊరికి వస్తే ఇస్తా అన్నావు కదా, సిద్దిపేటకి వస్తే ఇస్తా అన్నావు కదా, వీళ్ళకని బాయ్కే ఒక 10 లక్షలు ఏమన్నా అప్పిచ్చిర్రా, మిత్తి కట్టకపోతే మీదికి వచ్చి కొడుతుర్రా, ఏంది ఇది వాళ్ళ రుబాబు? నాకు అర్థం కాదు. వాళ్ళు రుబాబు రూపాయి, చెప్పులు చేపోయి, వాళ్ళు మాత్రం నేను కూడా మాత్రం ఓ సిపాయి. ఎందుకు
ఎంత నీలుగుతున్నారంటే సీరియస్ అవ్వడం. మనిషి మీదకి ఎందుకు సీరియస్ అవుతావు? నీకు ఏం హక్కు, ఏం అధికారం అతని మీద? నువ్వు వేరేటోని ఇంటర్వ్యూ తీసుకో. నీకు ఇంటర్వ్యూ కావాలంటే రెస్పెక్ట్గా అడుగు, రిక్వెస్ట్ చేయి. కుదరదు అంటే వాళ్ళకి ఎప్పుడు కుదురుతుంది? అరే చాతగాని మనిషి మబ్బులు 4 దాకా ర్యాలీ చేసిన వానికి నువ్వు 6కి పోయి ఇంటర్వ్యూ కావాలి, 4కి పోయి అడిగితే ఊరికి రారి ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పారు. ఇస్తా అని చెప్తే ఊరికి వీళ్ళకంటే ముందు పోయి ఆడ నిలబడి ఇంటర్వ్యూ అని గజ్జి కుక్కలు లెక్క పెట్టి మీ దగ్గర పడితే ఏందా అది పద్ధతే? అదేమో సంస్కారమా? బుద్ధిహీనత అంటారు దాన్ని. అంతే శుభ్రంగా చెప్తాను. ఏమన్నా అనుకోరు, ఇది చూసి మళ్ళీ ఫీల్ అయ్యి హట్ అయ్యేమన్నా నా మీద వీడియోలు చేసుకోరు, నాకు సంబంధం లేదు. మనం మార్కెట్లో సేల్ అయ్యే ప్రోడక్ట్ కాదు కాబట్టి మనం ఇది చేయరు. వాళ్ళకి ఏంటంటే మార్కెట్లో సేల్ అయ్యే ప్రోడక్ట్ ఉంటే చాలు, దాన్ని ఆగమట్టిస్తారు. అయితే నాశనం చేస్తారు, లేదంటే హైప్ చేస్తారు. రెండిట్లో ఏదో ఒకటి చేసుకోవాలి. అయితే అడిగిర్రు, రిక్వెస్ట్ చేస్తలేరు, బెదిరిస్తుంటే ఈ మనిషి అన్న రేపు రారన్న, అన్న తర్వాత రారన్న. వీళ్ళని ఎందుకు తెల్లారి రమ్మన్నాడట తెలుసా? మా ఊరికి రారి, మా ఊరికి వస్తే నేను ఇంటర్వ్యూ ఇస్తాను, ఎందుకంటే నా పొలం చూపిస్తా, నా ఇల్లు చూపిస్తా, నా జాగా చూపిస్తా, నేను అన్నీ చూపించుకుంటూ నేను మంచిగా మాట్లాడతాను మీతోటి, బాగుంటుంది అని చెప్పి పల్లవి ప్రశాంత్ చేసిన ఆలోచన బరాబరే ఉన్నది. కానీ వీళ్ళు ఏం చేసారు? గ్యాప్లా మబ్బులనే చీకట్లనే పోయి అడుగు చేరిరు. చీకట్లో చేరితే ఏం కనబడతా? పొలం కనబడతా, మన్ను కనబడతా, మశానం కనబడతా. అందరికంటే ముందు నీకు ఇంటర్వ్యూ అవుతుంది, అంతకుమించి ఇంకేం లేదు. దానివల్ల అతనికి ఏమైనా లాభమా? లేదు కదా. నీ వల్ల తనకు లాభం లేదు. పైకి వెళ్ళి నువ్వే సతాయించి, నువ్వే యజమాయిషి, నువ్వే బెదిరింపులు. వాళ్ళకి తెలియని వాళ్ళు కదా అని చెప్పి బెదిరింపులు. గదే శివాజీ అన్న దగ్గర పోయి అడగగలుగుతాడా? గదే అమర్దీప్ దగ్గర పోయి అడగగలుగుతాడా? లేదే. సరే, ఈ యూట్యూబ్ యాంకర్లు చేసిన అరాచకం అంతా ఇంత కాదు. వాళ్ళకి బిల్డప్ మళ్ళీ ఏమంటే వాళ్ళ లాభం కోసమే. వాళ్ళకి వీడియో వేస్తే, వాళ్ళకి వ్యూస్ వస్తే, వాళ్ళకి డబ్బులు వస్తాయి. అంతకు మించి ఇక్కడ పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తికి ఒరిగేది లేదు, కరిగేది లేదు, తరిగేది లేదు. అసలు ఇంచు కూడా పండుకొని ఇవ్వాలి ప్రశాంతంగా. తెల్లారి ఇస్తాడు, నిద్రమబ్బులు ఏమిస్తాడు, పిచ్చిలే ఇస్తుంది. ఆ టైంలో నిద్రే వస్తుంది. నాకు రివ్యూలే రాదు. ఏందో వీళ్ళు ఏం పిండుదామని చూస్తారో తెలియదు. దాని మీదకి కంటెంట్ చేసుకోవాలి, 4 వీడియోలు పడాలి. అవి కూడా వర్కౌట్ అయినాయి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి, డబ్బులు వచ్చేసినాయి. అన్నిటి మీదకి డబ్బులే, శవాల మీద చిల్లర ఏరుకున్నట్టుగా ఉంటుంది ఇది ముచ్చట. అంతకుమించి ఇంకేం లేదు. ఇక కొన్ని పల్లవి ప్రశాంత్ బాగా యాటిట్యూడ్ చూపించిండు. యాటిట్యూడ్ చూపించి ఏంటిది సీఎం చేయండి అని అన్నాడు. సీఎం చేయండి అన్న క్వశ్చన్ ఏంటిది? అది ఏంది? కాంటెక్స్ట్ ఏంటిది? వద్దారా నాయన, మీకు నెగిటివ్ చేయడానికి పాయింట్ దొరికింది. కాంటెక్స్ట్ ఏంటిది? అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంది? యాంకర్ అడిగిన థింగర్ క్వశ్చన్ ఏంది? ఇతనికి వచ్చినాయి 35 లక్షలు. అందులో కట్టింగ్లు 30% పోతాయి. అంటే 30 లక్షలకు 30% పోతుంది అంటే 3 లక్షలు 9 లక్షలు ఆడబోతాయి. ఇక్కడ 1.5 లక్షన్నర పోతుంది. 10.5 లక్షలు పోతాయి. 10.5 లక్షలు పోగా ఎంత ఉంటుంది? 35 లక్షలలో 23.5 అంతే అనుకుంటా, 23.5 ఏమో ఉంటుంది. 23.5 లక్షలు వస్తాయి. 23.5 లక్షలలో నీకు ఎంతమందికి సాయం చేయగలుగుతారు? సరే 20 ఫ్యామిలీలకు చేయగలుగుతాడేమో, లక్ష అవసరం ఉన్న వాళ్ళకి. సరే 50 వేలు వేసుకుందాం. 20 అంటే 40 ఫ్యామిలీలకు చేస్తాడు కావచ్చు. 50 ఫ్యామిలీలకు చేస్తాడు అనుకుందాం. పోయి ఎంతో 10,000 ఇచ్చిండు అనుకుందాం. 50 ఫ్యామిలీలకు చేస్తాడు అనుకుందాం. అక్కడ వచ్చి 14 ఊర్లు మునిగిపోయినాయి. నువ్వు సాయం చేస్తావు కదా, నీకు పైసలు వచ్చినాయి కదా, నువ్వు రైతులకు చేస్తావు కదా, 35 లక్షలు తీసుకుపోయి 14 ఊర్లకి సాయం చేయాలి నువ్వు అని చెప్పి అడిగితే, అరే 23 లక్షలే వస్తాయి అన్న కామన్ సెన్స్ ఉంది చాలామందికి. అక్కడ యూట్యూబ్ యాంకర్లకు కానీ, చాలామంది న్యూస్ వాళ్ళకి కానీ తెలుసు. కానీ 30% పోతుంది గిఫ్ట్ ట్యాక్స్ అని తెలుసు. కానీ అడుగుతున్నారంటే ఇక చెప్పు, ఏమనాలి వాళ్ళని? ఏమనాలి? 14 ఊర్లకు సాయం ఎట్లా చేస్తాడే అన్నా? నేను 14 ఊర్లకి ఎడికెళ్ళి చేయగలుగుతానా? నన్ను సీఎం చేస్తా మరి నేను అన్నాడు. దాని తప్పేమున్నది? దాన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నాని ఎట్లా కొట్టాలి? దాన్ని తప్పని చెప్తున్నాను ఎట్లా కొట్టాలి చెప్పు ఒక మాట. 14 ఊర్లకు సాయం చేస్తారు. అబ్బా 23 లక్షలు యాటిట్యూడ్ చూడు, వాడు చూడు సీఎం చేయరట, నెక్స్ట్ టెండర్ పెట్టిండు. ఏం మనుషులరా నాయన మీరు? దొరికింది కానీ బరకుడే తప్ప అసలు అక్కడ సెన్స్ ఉందా? కామన్ సెన్స్ ఉందా? అక్కడ రైట్ ఏంది, రాంగ్ ఏంది? అతను ఏ కాంటెక్స్లో అన్నాడు? అవతలోడు అడిగిన క్వశ్చన్ ఏంది? 14 ఊర్లకు సాయం చేస్తావా అంటే సీఎం చేస్తావా అని అడిగిండు. దాని తప్పేముంది? 14 ఊర్లకు ఎడికెళ్ళి సాయం చేస్తారా? ఒక మాట, నీకు 10 లక్షలు నేను ఇస్తా, 14 ఊర్లకు సాయం చేస్తావా చెప్పు? ఏం చేస్తావు? బఠానీలు వంచాలి అంతే. హెలికాప్టర్ ఎక్కి బఠానీలు వంచాలి నువ్వు 14 ఊర్లకి. రెండోది, ఒక వీడియో వేసారు ఇట్లా అని ఎగురుతాడు గజమాలు వేసుకొని. ఆ వీడియో బాగా పాపులర్ అయిందబ్బా.
ఆటిట్యూడ్ చూడు, వీడు ఎంత నిలుగుతాడు చూడు, కారు ఎక్కి డ్యాన్స్ చేస్తాడు, కిందికి వస్తాడు, ఎగురుతాడు, ఇట్లా ఇట్లా అంటాడు, వాని పొగరు చూడు అని చెప్పి వీడియో బాగా పబ్లిసిటీ అయింది. అది ఎందుకు మ్యూటెడ్గా పబ్లిసిటీ అవుతుంది? ఒక మాట, అది ఎందుకు మ్యూటెడ్గా అవుతుంది? ఎందుకంటే దాని వెనకాల ఒక పాట మోగుతుంది. ఏ బిడ్డ ఇది నా అడ్డ, లే లే తగ్గేదే లే అనే పాటకి డ్యాన్స్ చేస్తాడు ఆ పిల్లగాడు. నిజం, నా దృష్టిలో చిన్న పిల్లగాడు పోయి, నాకంటే చాలా 10 ఏళ్ళు చిన్న పొరడనే. అందుకే చెప్తున్నా, ఎందుకో ఈ చుట్టుపక్కన జనం చేరేసరికి ఏం చేయాలని తెలియక ఊపుగా జనాలు ఇంతమంది వచ్చి నా కోసం వచ్చిరా, నేను అందరి దగ్గర పోయి అన్నా ప్రమోట్ చేయన్నా, అన్నా నేను బిగ్ బాస్ పోవాలన్నా అనుకునే నాకు ఇన్ని 100,000 మంది జనాలు వచ్చిరా అని చెప్పి గజమాలన పెద్ద ప్రొక్రియల్ అది ఏమంటారు, అది పెట్టిరు. దాన్ని పెట్టి గజమాల ఎత్తంటే వెనకాల పాటేసారు. ఏ బిడ్డ ఇది నా అనగానే ఊపాగక ఉబ్బాగక కింద మీద డ్యాన్స్ చేస్తాడు. ఆ డ్యాన్స్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ని పెట్టి చూసిరా ఎంత పొగరు వచ్చిందని పెట్టే వీడియో. ఇది కథ. ఇది జరిగింది. మనిషికి నిద్ర లేనప్పుడు మబ్బుల 4టికి నిలబెట్టి, 5టికి నిలబెట్టి, 6టికి నిలబెట్టి, 7టికి కూడా నిలబెట్టి ఇవన్నీ క్వశ్చన్లు అంకరంకర మాటలు మాట్లాడుతుంటే ఈ ఉబ్బులో ఏం చేస్తాడో తెలియక గబ్బులు ఎప్పుకున్నాడు ఈ మనిషి. ఇది జరిగిన కథ. సో ఇది కథ సుఖాంతమే అయింది. మొత్తానికైతే బెయిల్ వచ్చింది, బయటకు వచ్చిండు. కాకపోతే మనం ఎప్పుడైనా గెలిచినప్పుడు ఆ గెలుపుని ఒక అన్న ఎవరో చెప్పిరా న్యూస్లో, గెలుపుని ఇక్కడికి తీసుకోవద్దు, ఇక్కడ తీసుకోవాలి, గర్వంగా ఉంటుంది. ఇక్కడికి తీసుకొని వదిలేయాలి. ఇక్కడ తీసుకున్నామా ఇక్కడికి ఎక్కుతుంది. మనల్ని ఎక్కించేటోళ్ళు ఉంటారు మస్తు మంది, వాళ్ళని చూసి మనం ఉరవద్దు. ఎందుకంటే ఎవ్వడు రాడు. ఇవాళ రేపు పోలీస్ స్టేషన్లో పడ్డప్పుడు ఎవరైనా వచ్చిందా? ఇవాళ రేపు జైలుకి అసలు సెంట్రల్ జైలుకి పట్టుకుపోవడేందో, ఏదో పెద్ద A1 క్రిమినల్ పెద్ద పుష్ప సినిమాలో నిజంగా పుష్పాన్ని పట్టుకొని పోయినట్టు పట్టుకొని పోయారా ఈ ఆసామి. నిజంగా ఈయనకు తోడు తోకగా తమ్ముని పట్టుకొని పేరు జరిగింది. మొత్తానికైతే హ్యాపీలీ బయటకు వచ్చిండు. ప్రశాంత్ ఫ్యాన్స్ వెరీ హ్యాపీ, బయటకు వచ్చిండు, బెయిల్ వచ్చింది కాబట్టి. ఇక బోలే అన్న ఫ్యాన్స్, బోలేకి నేనైతే బోలేకి ఫ్యాన్ అబ్బా, ఏమన్నా అనుకోరి. వీళ్ళంతా స్పై బీ అంత బుస్సే, అంత రియాక్ట్ అయింది. ఎప్పుడు రియాక్ట్ అయ్యారు? దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు చాలామంది రియాక్ట్ అయ్యారు, అది వేరే విషయం. కానీ ఫస్ట్ రియాక్షన్ బోలే అన్న దగ్గర నుంచి వచ్చింది. ఫస్ట్ ముందుకు స్టెప్ వేసింది బోలే అన్న లాయర్ని పట్టిండు, బోలే అన్న తిరిగిండు, బోలే అన్ని అన్నీ చేసిండు. బోలే ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ఆర్మీ ఫర్ పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ బయటకు రావడానికి కారణం ఎక్స్క్లూజివ్గా బోలే. మిగతా వాళ్ళంతా తర్వాత వీడియోలు చేసి పెట్టారు, ఎందుకంటే న్యూస్ వైరల్ అవుతుంది కాబట్టి. అంతే తప్ప ఇంకేం లేదు. అఫ్కోర్స్ వాళ్ళు రియాక్ట్ అవ్వాలని ఉన్నా, రియాక్ట్ అయితే ఎట్లనో అని చెప్పి ఒకరు రియాక్ట్ అయ్యేదాకా ఇంకొకరు రియాక్ట్ కాలే. ఆ తర్వాత మెల్లగా అందరు రియాక్ట్ అయ్యారు. కానీ ఇక్కడ వేరే వాళ్ళు ఎవరో రియాక్ట్ అయితేనే ఏదో జరగలేదు, న్యాయపరంగా పోరాటం చేస్తేనే జరిగింది. కాబట్టి వీడియోలు పెట్టినంత మాత్రాన ఏది మారదు. అందుకే నేను వీడియో కూడా పెట్టలే. వీడియోలు పెట్టినంత మాత్రాన ఏది మారదు. ఇప్పుడు నేను పెట్టినా, ఆదిరెడ్డి పెట్టినా, ఇంకోరో పెట్టినా, ఏ స్టారో పెట్టినా, ఏ హీరోనో పెట్టినా, ఏ బూరో పెట్టినా, ఏ జోరో పెట్టినా, ఏది పెట్టినా ఏది జరగదు. న్యాయపరమైన పోరాటం జరగాలి, లాయర్ని పట్టుకోవాలి, పోవాలి, కోర్టులో కేసు వేయాలి, యాంటీగా పాయింట్లు మాట్లాడాలి, బెయిల్ పిటిషన్ వేయాలి, బెయిల్ తీసుకోవాలి, బెయిల్ తీసుకొచ్చి రిలీజ్ చేయాలి. ఇది జరిగే ప్రాసెస్. ఇది జరిగింది కారణం బోలే అన్న మాత్రమే. కోర్టు బయట నిలబడ్డది వాళ్ళ అమ్మ నాయన, బోన్లో నిలబడ్డది పల్లవి ప్రశాంత్ అండ్ వాళ్ళ తమ్ముడు, ఆపోజిట్లో నిలబడ్డది సాక్ష్యం చెప్పడానికి ఆర్టీసీ డ్రైవర్ అండ్ పోలీసు వాళ్ళు, పోరాటం చేసింది లాయర్లను పురమాయించింది బోలే అన్న. ఒక్కసారి అగ్గిలాగా ఇట్లా అగ్గి పెడితే మొత్తం 60 మంది లాయర్లు వచ్చి చేరారు. కాబట్టి అక్కడ అప్పుడు ఈ న్యాయపరమైన పోరాటం జరిగి మనిషి బయటకు వచ్చింది తప్ప ఇంకేం జరగలేదు. బయట ఏవో వీడియోలు చేస్తే ఏదో జరిగిందని మీరు అనుకోకుర్రి. కేవలం బోలే అన్న న్యాయ పోరాటం వల్ల మాత్రమే జరిగింది. బోలే అన్న ద గ్రేట్. బోలే అన్నకి హ్యాట్స్ ఆఫ్ అండ్ హార్ట్ఫుల్గా చెప్తానా, నేను బోలే అన్న ఫ్యాన్ అబ్బా, ఏమని అనుకోరు. బోలే అంటే హీరో అంటే బోలే. జై బోలో బోలే. ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే.